బాపట్ల టైమ్ న్యూస్కి స్వాగతం. జగనన్న మా లీడర్. కోన రఘుపతి సైనికులుగా దివ్యాంగుల నాయకులతో కలిసి మేము సిద్ధమని తెలియజేసిన చెల్లా రామయ్య. బాపట్లలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల నియోజకవర్గ అధ్యక్షురాలిగా మల్లెల మౌనికను నియమించినందుకు జిల్లా సాధికారుడు, బాపట్ల అభివృద్ధి ప్రదాత, మన మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి గారిని బాపట్ల దివ్యాంగుల నాయకులతో ఆయన నివాసంలో కలిసి బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చెల్లా రామయ్య ధన్యవాదములు తెలియజేస్తున్నామని ఆయన తెలిపారు. ఈరోజు జగనన్న మా బాస్, మా నాయకుడు కోన రఘుపతి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల నియోజకవర్గ అధ్యక్షులుగా మల్లెల మౌనికని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు బాపట్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తానికి మల్లెల మౌనిక అలాగే మా తోటి దివ్యాంగుల నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. 2029లో జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుంటాం కోసం, అలాగే బాపట్ల జిల్లా సాధకుడు, బాపట్ల అభివృద్ధి చేసిన నాయకుడు మా బాస్ కోన రఘుపతి గారు 3వ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ బాపట్ల నియోజకవర్గంలో 8,250 మంది వికలాంగులు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలతో కలిసి గతంలో జగనన్న ప్రభుత్వం ద్వారా వికలాంగులకు, అవ్వాతాతలకు, పేద కుటుంబాలకు ఏం మేలు జరిగింది, ఏ పథకాలు ఇచ్చాడో, సంక్షేమ పథకాలు ఏం అందించాడో ఆ ఎన్ని విషయాలు కూడా ప్రజల్లోకి మా వికలాంగులందరం కూడా వెళ్ళి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి చేసుకున్న కోసం మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ బాపట్ల 3వ ఎమ్మెల్యేగా కోన రఘుపతి గారిని గెలిపించుకుంటానికి ఈ నియోజక ప్రజలు వికలాంగులందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా వికలాంగుల భాగాన్ని కూడా ఏర్పాటు చేసి అధ్యక్షులుగా, నాయకులుగా అవకాశం కల్పించినందుకు జగనన్నకు మా బాస్ కోన రఘుపతి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.